హాయ్ అండి, నేను సుకన్యాస్ కిచెన్. ఈరోజు సుకన్యాస్ కిచెన్లో పల్లీ చెక్క ఎలా చేయాలో మీకు నేను చూపిస్తానండి. ముందుగా ఈ పల్లీలను ఫ్రై చేస్తున్నాను చూడండి. ఓకే అండి, ఫ్రై అయిపోయినాయండి. ఇవన్నీ ఒక ప్లేట్లోకి టర్న్ చేసుకుందాం. చల్లారినాక ఇదంతా పొట్టు తీసేసి తర్వాత ప్రాసెస్ మీకు చూపిస్తాను. వీటిని ఇలా చేసుకోవాలి. సరే అండి, మనకి కొంచెం హెల్ప్ చేస్తుంది. ఇదిగోండి, బెల్లం వేస్తాను. దానికి సరిపడా బెల్లం తీసుకున్నాను, కొంచెం వాటర్. ఇదిగోండి, కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి ప్లేట్కి మనం అప్లై చేసుకొని ఈ పాకం పట్టిందంతా కూడా దాంట్లో పోయాలండి. చూడండి, పాకం రెడీ అవుతుంది. ఇదంతా నెయ్యి మనం ప్లేట్కి ఇట్లా రాసి పెట్టుకోవాలండి. ఈ ప్లేట్లోకి టర్న్ చేయాలన్నమాట ఈ పాకం పట్టిన పల్లీ చెక్క. చూడండి పాకం ఎట్లా అవుతుందో. రెండు పల్లీలు పొట్టు తీసి పెట్టుకున్నాను, చూసారండి. దీనికి సరిపడా బెల్లం అనమాట ఇది. చూసారండి, ఈ బెల్లం చాలా బాగుంటుందండి. కలర్ కూడా చూడండి ఎంత బాగుందో. ఇది ఇండియా నుంచి తీసుకొచ్చిన బెల్లం. ఇది ఉండపాకం రావాలండి. చూసారండి, బెల్లం పాకం వచ్చేసింది. చూసారండి, వచ్చినట్టేనే. పల్లీలు దీంట్లో వేసేస్తున్నానండి. చూడండి, ఇప్పుడు దీంట్లో టర్న్ చేశానండి. ఇదంతా కూడా మనం ఇట్లా అనుకోవాలండి నీట్గా. ఈక్వల్గా అనుకోవాలండి ఇదంతా. చూసారండి, ఇదిగోండి చూసారండి ఈ పల్లి చెక్క. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ తెలియచేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.